గుజరాత్ విజయాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఐపీఎల్ ఆరంభంలో కాస్త వెనకబడినట్లు కనిపించినా అనూహ్యంగా పుంజుకుంది. ఈ సీజన్ లో 52వ మ్యాచ్లో రాజస్థాన్ పై 77 పరుగుల రన్స్ తేడాతో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించి పంజాబ్ బెంగళూరుని వెనక్కి నెట్టి 14 పాయింట్లతో రెండో స్థానానికి చేరుకుంది. గుజరాత్ కి ఇది వరుసగా 4వ గెలుపు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 230 రన్స్ టార్గెట్ ను అద్భుతంగా కాపాడుకుంది. బౌలర్లు చెలరేగడంతో రాజస్థాన్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. ముఖ్యంగా రషీద్ ఖాన్ 4 వికెట్లు, హోల్డర్ 3, రబ్డా 2 వికెట్లతో రాజస్థాన్ భరతం పట్టారు. సిరాజ్ ఒక కీలక వికెట్ తీశాడు. ఇక గుజరాత్ ఇచ్చిన 230 రన్స్ టార్గెట్ ను ఛేదించే క్రమంలో ఆరంభం నుంచే వికెట్లను సమర్పించుకుంది రాజస్థాన్. హోమ్ గ్రౌండ్ లో పింక్ ప్రామిస్ లో భాగంగా మ్యాజిక్ చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ బ్యాటర్లు క్రీజులో ఎక్కువసేపు నిలవలేకపోవడంతో మరో ఓటమిని కొని తెచ్చుకున్నారు ఆర్ఆర్. ఆరంభంలో వైభవ్ సూర్యవంశీ వరుస 4లు, 6లతో గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అయితే తాను అవుట్ అయిన దగ్గర నుంచి రాజస్థాన్ వరుసగా వికెట్లను కోల్పోయింది. జడేజా 38, వైభవ్ సూర్యవంశీ 36, ధ్రువ్ జురేల్ 24 పరుగులతో రాణించిన భారీ స్కోర్ ఎవరు చేయలేకపోయారు. పెద్దగా పార్ట్నర్షిప్ లో నమోదు కాకపోవడంతో కీలక మ్యాచ్ లో రాజస్థాన్ ఓడిపోవాల్సి వచ్చింది. ఇక అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన గుజరాత్ బ్యాటర్లు రప్పామంటూ విరుచుకుపడ్డారు. ఓపెనర్లు ఇద్దరు హాఫ్ సెంచరీలు చేశారంటే ఎలా ఆడారో ఊహించుకోవచ్చు. ఓపెనర్లు ఇచ్చిన పార్ట్నర్షిప్ తో రాజస్థాన్ ముందు 230 రన్స్ టార్గెట్ ఉంచింది గుజరాత్ ఓపెనర్లలో గిల్ 44 బంతుల్లో 9 4లు, 3 6లతో 84 రన్స్ తో విరుచుకుపడ్డాడు. ఇక 17వ ఓవర్లో బ్రిజేష్ శర్మ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. అంతకుముందు సాయి సుదర్శన్ 36 బంతుల్లో 6 6లు, 2 4లతో 55 రన్స్ చేసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించేలా ఓపెనర్లు స్టార్ట్ అందుకున్నారు. ఇక తర్వాత వచ్చిన జోస్ బట్లర్ 13 పరుగులు, హోల్డర్ 7 పరుగులతో నిరాశపరిచిన చివర్లో రాహుల్ తెవాటియా, వాషింగ్టన్ సుందర్ మెరుపులు మెరిపించడంతో 4 వికెట్లు కోల్పోయి 229 పరుగులు చేసింది. ఇక 230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ 16.3 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 152 పరుగులు మాత్రమే చేసింది. దీంతో గుజరాత్ టైటాన్స్ 77 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి పాయింట్ల టేబుల్లో రెండో స్థానానికి చేరుకుంది. గుజరాత్ బౌలర్లో రషీద్ ఖాన్ 4 వికెట్లు, జాసన్ హోల్డర్ 3 వికెట్లు, అలాగే కగిసో రబ్డా 2, మహమ్మద్ సిరాజ్ కు 1 వికెట్ దక్కింది. ఇక ఈ ఓటమితో రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల టేబుల్లో 7వ స్థానానికి పడిపోయింది. ప్లే ఆఫ్ చేరాలంటే మిగిలిన 3 మ్యాచ్ల్లో 2 తప్పనిసరిగా గెలవాల్సిందే.